మీ లెక్క ప్రకారం 80,000 ఖర్చు అవుతుంది. ఇప్పుడు పత్తి చెక్క వచ్చేప్పటికి నెంబర్ 1 వాడాలి. నేను వాడేది గీత కూడా హెల్తీగా ఉంటుంది. 80,000 లేబర్తో వచ్చేసేప్పటికి మ్యాక్సిమం 34,000 తీసేయండి. ఇద్దరు ఉండాలి కంపల్సరీగా. 10 గీతలకు ఒక బేకార్ రోడ్ పని చేస్తాడు, బయట గడ్డలు కోసుకుంటానికి బయట పని ఇంకో మనిషి పెట్టుకుంటే ఇద్దరు మనుషులు యాక్చువల్గా అవి ఒక 35,000 అవుతాయి. అక్కడ 32,000 33,000 అవుతాయి. లేబర్ ఖర్చు 80,000 30,000 వేసుకుందాము. రౌండ్ ఫిగర్ ఉంటుంది 1,10,000 అయింది. 1,10,000. నీకు ఏదన్నా కాల్షియం కానీ మినరల్ మిక్చర్ కానీ అది సంథింగ్ కొద్ది కొద్దిగా ఏదన్నా డాక్టర్ అప్పుడప్పుడు వచ్చినా ఏదైనా ఇంజక్షన్ కానీ అవి ఒక 20,000 వేసుకుంటారు. 1,30,000 మ్యాక్సిమం నీకు అక్కడ కనిపించేది 1,10,000 కనిపిస్తుంది. ఇంకా 10 తీసేస్తారు. ఇంకా 10 పైన ఏదైనా తీసినా కానీ మంత్లీ వచ్చేప్పటికి 1 lakh ఈజీ అంటే 10 గేదెలకు. 10 గేదెలకు ఇక్కడ అందరూ ఏం ఆలోచిస్తారంటే గేదె 8 నెలలు పాలిస్తా అనుకుందాం ఉదాహరణ. సో మీరు 1,00,000 అయిపోయారు కాబట్టి 8 లక్షలు వేసుకుంటారు. కరెక్టా లెక్క ఇది? ఓకే అంటే అర్థం కాలేదు, ఇంకోసారి చెప్పండి. ఇప్పుడు మీరు ఏమన్నారంటే అన్ని ఖర్చులు 10 గేదెలకు మంత్లీ ₹1,00,000 ప్రాఫిట్ చూపిస్తుంది. నేను కొత్త డైరీ పెడుతున్నా. మీ వీడియో చూసి అన్నా నాకు మంత్లీ 1,00,000 అయిపోయింది అంటే 8 నెలలు పాలిచ్చిన నాకు 8 లక్షలు వస్తాయి అనుకుంటారు. ఇది ఎంతవరకు కరెక్ట్? యాక్చువల్ అందరూ తక్కువ చేస్తారు. ఏంటంటే యాక్చువల్ కొంతమంది ఈ హర్యానా ఈ బ్రీడ్ వచ్చేసేపటి మ్యాక్సిమం లాంగ్ టైం ఇస్తాయి. సొంతం చాలా తక్కువ, మ్యాక్సిమం 5 నెలలు 6 నెలల వరకు నీకు ఇస్తూనే ఉంటాయి. మ్యాక్సిమం 5 నెలలు దాకా పాడవగానే యాక్చువల్గా ఏ రైతైనా కానీ సూడి కట్టించేస్తాడు. కట్టియాలి యాక్చువల్గా ఒక 4 నెలలకే సూడి కట్టించుకుంటే మనకి రొటేషన్ సర్కిల్ అన్నది జరుగుద్ది. యాక్చువల్గా కట్టించిన దగ్గర నుంచి మ్యాక్సిమం అది కన్ఫర్మ్ అయిందనుకో మ్యాక్సిమం నీకు అక్కడ 6 లీటర్లు ఇచ్చేది 1 లీటర్ తగ్గుద్ది. అట్లా నీకు ఆ సూడి పై మ్యాక్సిమం అది మళ్ళీ 6 నెలలు సూడి 6 నెలలు వచ్చేదాకా తీయచ్చు అన్న పాలు. ఇక తర్వాత కూడా నీకు ఎన్ని నెలలు ఇస్తే పాలు? 6 నెలల వరకు తీయచ్చు. 6 నెలలు తీయచ్చు అంటే 6 నెలలు 4 నెలలు 10 నెలలు అంటే 9 నెలలు నీళ్ళు వేసుకున్నా కూడా మనకి ఫస్ట్ మిల్క్ ఈల్డింగ్ పీట్లు ఉన్నప్పుడు ₹1,00,000 వేసుకోవచ్చు. కొద్దిగా మిల్క్ తగ్గిన తర్వాత ఎంత వస్తుంది? ఒక 10,000 తగ్గుతూ ఉంటాయి. అంటే 90,000, అది తర్వాత ఒక 80,000, తర్వాత ఒక 70,000 అట్లా మనకి ఇన్కమ్ కూడా తగ్గుతుంది పాలు తగినప్పుడు. సో అందరూ డైరీ ఫామ్ లెక్కలు ఎట్లా వేస్తారంటే అన్న 1,00,000 చెప్పిండు 10 నెలలు 1,00,000 × 10 10 లక్షలు తప్పండి. మీకు 3-4 మంత్స్ తర్వాత 10,000 15,000 8,000 మీకు ప్రాఫిట్ తగ్గుతూ ఉంటుంది. దృష్టిలో పెట్టుకోవాలా అంటే మీరు చెప్పేది కరెక్టేనా? అంటే ₹80 పోస్తే మీరు లెక్క చెప్తున్నారు. ₹80 పోయాలి. తక్కువ పోస్తే పరిస్థితి తక్కువ పోస్తే ఇంకా తక్కువ అమౌంట్ అవుతుంది. ఇంకా తక్కువ వస్తుంది. కానీ ఏంటంటే కొద్దిగా సెట్ అవ్వదు. మళ్ళీ ఏమో దానాలు ఇవన్నీ ఖర్చులు ఎక్కువైపోతున్నాయి. సరే కొంతమంది ఏం చేస్తారంటే వీటిని 10 గేదెలు తీసుకుపోయేసాకంటే ఖర్చు బాగా అవుతుంది, 12-13 లక్షలు ఖర్చు అవుతుంది, మళ్ళీ 12-13 లక్షలు తేలేరు. సో అట్లాంటి వాళ్ళు డైరీ ఫామ్లో ఎట్లా సక్సెస్ కావాలి, ఎట్లా ఆలోచించాలి? యాక్చువల్గా ఇప్పుడు 10 తీసుకున్నారు, 5 నెలల తర్వాత మళ్ళీ ఇంకో లోడ్ పట్టాలి. 4 మంత్స్ 5 మంత్స్ తర్వాత ఇంకో లోడ్ పడితే యాక్చువల్గా ఈ 5 నెలల్లో ఉన్న వాటిలో మ్యాక్సిమం సూళ్ళు కట్టేస్తారు. ఒకవేళ కొట్టకుంటే పరిస్థితి ఇంకొక లోడ్ వేయకుంటే పరిస్థితి డైరీ ఫామ్ పరిస్థితి ఏంటంటే పాలు తగ్గుతూ ఉంటుంది, ఇన్కమ్ అన్నది కనిపించదు. యాక్చువల్గా అంటే ఇంకో పెట్టుకునే ఇప్పుడు ఆల్రెడీ మీకు చెప్పిన ప్రకారం అయితే ఒక 5 లక్షలు చేసి ఉంటాయి మినిమం. అంటే ఇంకో 5 లక్షలు అప్పు తీసుకున్నా సరే రొటేషన్ 10 లక్షలు పెట్టుకోవాలంటే అట్లా పెట్టుకుంటే డైరీ ఫామ్ ముందు రొటేషన్ రావచ్చు. చాలా మంది చేసిన లేబర్ అన్నారు డైరీ ఫామ్లు ఫెయిల్ కావడానికి అసలు గేదెల లేబరా మన ఆలోచన. యాక్చువల్గా వచ్చే వాటికి మ్యాక్సిమం లేబరు ఏంటంటే ప్రజెంట్ ఒక నమ్మకంగా ఉన్న వ్యక్తి ఉండట్లా. ఒక్కొక్కసారి నమ్మకంగా చేసినంత వరకు చేస్తున్నాడు, ఒకసారి తక్కువ బేహవరం పెడతాం, అటు 2-4 నెలలు చేస్తాడు, సడన్గా పారిపోయాడు అంటే అది పారిపోయినా కానీ మళ్ళీ ఇంకో వర్కర్ వచ్చేదాకా ఆ 2 రోజులు మెయింటైన్ చేసే కెపాసిటీ మన దగ్గర ఉండాలి. మన వాళ్ళకి పాలు తీయడం కూడా రాదు, గడ్డి వేయడం రాదు, మేత వేయడం రాదు, ఏమేమి దాని అదే అనేది అదంతా ఎక్స్పీరియన్స్ చేసుకుంటూ ఉంటేనే ఇవన్నీ సక్సెస్లో ఉంటాం. యాక్చువల్గా ఏదైనా పనోడు వెళ్ళిపోయాడంటే మళ్ళీ పనోడు వచ్చేదాకా ఒక 4 రోజులు మళ్ళీ పనోడు సెట్ అయ్యేదాకన్నా. ఇవి కాకుండా ఇంకా ఏమైనా ప్రాబ్లమ్ అంటే గేదెలకు ఏమైనా హెల్త్ ప్రాబ్లంగా వచ్చే ప్రాబ్లమ్స్ ఇంకేముంటుంది? ఫీవర్ ఒకటి వస్తుంది, ఫీవర్ కరెక్ట్ మెడిసిన్ వాడుకుంటే నీకు యూనిట్ కల్లా మళ్ళీ రికవర్ అయిపోతుంది. కొద్దిగా వస్తాయి, అదొకటి మెడిసిన్ ఒకటి వాడుకుంటాం. సో అంటే మీరు చెప్పింది ₹80 మినిమం మిల్క్ పోస్తే ఆ రేట్ మీకు అన్నిటి అంటే ప్రతి రైతు ఫస్ట్ పాల మార్కెట్ తర్వాత డైరీ ఫామ్ గురించి ఆలోచించాలా. అంతా డైరీ ఫామ్ పెట్టిన తర్వాత మార్కెట్ మీద వెళ్తున్నారు.
సో అది మీకు వర్కౌట్ కాదు. ఇక్కడ గేదెలను ఎవరు తీసుకుంటారు, మీరు అటు తిరిగితే మార్కెట్లో. సో ఫస్ట్ ఎవరైనా డైరీ ఫామ్ పెట్టే వాళ్ళు మార్కెటింగ్ చెక్ చేసుకోండి. అన్న చెప్పినాయి ఎగ్జాక్ట్లీ లెక్కలు అవి. అన్న మీకు లొకేషన్ పెడతా, ఫోన్ నెంబర్ ఇస్తా, ఎవరైనా సరే కాల్ చేయొచ్చు. సో మీరు ఎవరైనా సరే అంటే మీ అందుకే చెప్తున్నాయి, వీడియో చూస్తే మీకు మ్యాక్సిమం ఇన్ఫర్మేషన్ అనేది వస్తుంది. సో అర్థం కాకుంటే మళ్ళీ రిపీట్ చేయండి. అన్న ఇంకా మీరు ఏమైనా చెప్పాల్సిన పైన కొత్త వాళ్ళు, అసలు కొత్త వాళ్ళకి మీరు ఇచ్చే సలహాలు కూర్చొని ఒక 2 మినిట్స్ చెప్పండి అన్న. అసలు కొత్త వాళ్ళు దిగినప్పుడు మ్యాక్సిమం ఒక వర్క్ సెట్ చేసుకుని పావుల మటుకి 80 ఆ రేంజ్లోనే వెళ్ళాలి. ఇంకా తక్కువ వెళ్ళినా కానీ ఖర్చులు కొద్దిగా ఎక్కువ పడిపోతాం. 80, 90, 100 ఆ రేంజ్లో ఉంటే ఏ లాస్ ఉండదు. చాలా మంది మా ఏరియాలో రేట్లు లేవన్నా, మాకు వర్కౌట్ కాదు, మేము 60 రూపాయలు, కొంతమంది ఫ్యాట్ పోస్తా అంటారు, కొంతమంది 60 అంటారు, కొంతమంది 70 అంటారు. సరే ఇన్కమ్ అనేది తగ్గుతుంది. మీరు ఎట్లా, ఎందుకంటే ఇది మనం చేసేది బిజినెస్. ఇది మనము ప్రొడక్షన్ చేస్తున్నాము అంటే మనం కంపెనీ పెట్టుకున్నట్లే. మనము చాలామంది రైతులు ఏదో డైరీ ఫామ్ పెట్టుకున్న ప్రేమ కొద్దీ నాకు వ్యవసాయం తెలుసు, గేదెలు తెలుసు, అది కాదు. మన దగ్గర ఏదైనా ఒక వస్తువుని ప్రొడక్ట్ చేస్తున్నాము, మనం మిల్క్ని ప్రొడక్ట్ చేస్తున్నామంటే మనం కంపెనీ ఉన్నట్లే మన దగ్గర. అది ఒక బిజినెస్ అది. సో బిజినెస్ గురించి నేర్చుకున్న తర్వాతనే డైరీ ఫామ్లోకి రావాలా. అంటే పాల మార్కెటింగ్ ఎక్కడ పోసుకోవాలి, పాలు ఎక్కడ పోసుకోవాలి, ఎక్కడ కాబట్టి ఎక్కడ పోసుకోవాలి. మన సొంత పాయింట్లు ఓపెన్ చేసుకున్నా బాగానే ఉంటుంది, అపార్ట్మెంట్స్ పాయింట్లు ఓపెన్ చేసుకున్నా బాగుంటుంది. మంచి పాలు ఇప్పుడు యాక్చువల్గా అయితే మంచి పాలు ఎక్కడ దొరకవు. మంచి పాలు కరెక్ట్గా పోయాలే కానీ నీకు 90 రూపాయలు కానీ 100 రూపాయలు కానీ వెళ్తాయి. సరే ఇప్పటిదాకా మీకు 50 గేదెలు ఇస్తాం. మీ యొక్క ఎక్స్పీరియన్స్ గేదెల పరంగా పాల పరంగా ఎక్స్పీరియన్స్ దాని గురించి చెప్పాలి. యాక్చువల్గా అయితే నాకైతే అంతా బాగానే ఉంది. నాకు ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఒకవేళ పనులు లేకపోయినా కానీ మేమైనా అందరం కలిసి కట్టుకుని చేసేసుకుంటాం. యాక్చువల్గా అంతా బాగానే ఉంటుంది. జాగ్రత్త చేసుకుంటే అంతా సోపు. ఇంకా ఇంపార్టెంట్ విషయం ఏంటంటే సిమెను వేపిస్తే మంచిదా, బుల్ ఉంటే మంచిదా డైరీ ఫామ్? యాక్చువల్గా 10 గేదెలు ఉన్న వాళ్ళకి బుల్ ఉండడం చాలా మంచిది. కరెక్ట్ టయానికి సెట్ అయిపోతుంది. యాక్చువల్గా నాకు బుల్ ఉంది, నాకు కరెక్ట్గా సక్సెస్లో ఉంటాను. నేను 4 మంత్కే సూట్ కట్టించేస్తాను, లేదా 5th మంత్కే సూట్ కట్టేస్తాను. కానీ నాకు ఏది మిస్ అవ్వాలి. మీరు కొన్న రేట్ల ప్రకారము, మీకున్న పని అనుభవం ప్రకారము అసలు హర్యానాలో గేదెని ఏ రేటు కొనాలా? ఫస్ట్ అందరూ ఫెయిల్ అయ్యేది గేదె యొక్క సెలెక్షన్, గేదెకి పెట్టే ప్రైస్ దగ్గర ఫెయిల్ అవుతారు. ఎందుకంటే అమ్మేవాళ్ళు ఎక్కువనే అమ్మాలని చూస్తారు, ఎంత ఎక్కువ అయితే అంత అమ్మాలని చూస్తారు. అసలు మనం రైతు బతకాలంటే చూస్తారు, హర్యానా వచ్చిన కొమ్ము ఉండాలా, రింగ్ ఉండాలా, హైట్ ఉండాలా, పెద్ద అడ్డర్ ఉండాలా, పూటకు 10 ఇవ్వాలా, ఈ మైండ్ సెట్తో హర్యానా వస్తారు. ఎవరు వచ్చినా సరే అది కరెక్టా? లేకపోతే అసలు మీ అనుభవం చెప్పండి ఏంటని. ఏమి లేదన్న, ఈ హర్యానాలో గేదెలు ఏమైనా కానీ మామూలుగా కొమ్ము వంకరున్నా కానీ అదే పాలిస్తే, కొమ్ము రింగ్ ఉన్నా కానీ అదే పాలిస్తాయి. కానీ ఇక్కడ వచ్చేసేపాటికి ఏంటంటే పాలు బిజినెస్లో ఉండే లెక్క అయితే మనకి ఏ కొమ్ము ఎలా ఉన్నా పర్వాలేదు. పాలు అనేది నీకు 6 లీటర్లు ఇస్తాయి, 7 ఇస్తాయి, 5 ఇస్తాయి. 5 తగ్గవు, 5 నుంచి పైనే ఉంటాయి ఏ గేదైనా కానీ. ఇంకా రింగు అట్టర్ అనేది ఏంటంటే రేపు మళ్ళీ ఫ్యూచర్లో దాన్ని ఏదైనా అమ్మాలన్నా, కొద్దిగా రూపాయి రావాలన్నా, దానికి స్టాండర్డ్ ఉండాలన్నా దానికి కొద్దిగా రూపాయి ఎక్కువ పెడతారు. కొద్దిగా రింగ్ కొద్దిగా తక్కువ ఉన్నది, కొద్దిగా రూపాయి తక్కువ పెడతారు. నా లెక్క అయితే అన్ని మామూలే, అన్ని సమానం. మనం అంటే మీరు గేదెని కొంటే మనం అమ్మం కాబట్టి మన షెడ్లోనే ఉంటుంది కాబట్టి మనం నార్మల్ గేదెని కొనుక్కున్నా, కొద్దిగా కొమ్ము అటు ఇటు ఉన్నా, హైట్ అటు ఇటు ఉన్నా, పాలేళ్ళ గేదెని కొనుక్కుంటే రైతు బతుకుతాడు. వీడినే మీరు 2 లక్షల గేదెని కొని 1,60,000, 1,70,000 ఈయనే పెడితే అది డైరీ ఫామ్ సక్సెస్ కాదు. మీకు కొన్నా కూడా మీకు మార్కెట్ ఉండదు కాబట్టి గేదెలు మీరు ఎక్కడ అమ్మలేదు. సో థ్యాంక్ యూ అన్న, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్. లైఫ్ లాంగ్ మీరు సక్సెస్ఫుల్గా డైరీలో ఉండాలని కోరుకుంటున్నాను. ఓకే.